హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. గ్యాస్ అయితే అయిపోయిందని చెప్పేసి అన్నాను కదా, కట్టెల పొయ్యి మీదే నిన్నే చేపల కూర వండాను. అది ఈరోజు ఎడిట్ చేస్తున్నాను వీడియో. ముందైతే జీలకర్ర, ధనియాలు, గసగసాలు ఇవన్నీ శనగల మీద మసాలా అయితే నూరేసుకున్నానండి. అలాగే పొయ్యి మీద చేపల కూర అయితే వండుతున్నాను. ఈ పొయ్యి నేను స్టార్టింగ్లో మా అత్తగారు వాళ్ళు ఉన్నప్పుడు తెచ్చిన పొయ్యి. తర్వాత మా తోటికోళ్ళు మేము సపరేట్ అయిపోయిన తర్వాత అంత ఉపయోగించేవాళ్ళం కాదు. ఈ పొయ్యిని వేడి నీళ్ళు కాసుకోవడానికి అలా మాత్రం ఉపయోగించేవాళ్ళం. అన్నం కూర అయితే గ్యాస్ మీద వండేసుకునేవాళ్ళం. సడన్గా గ్యాస్ అయిపోవడం వల్ల ఇంకా పొయ్యి మీద అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి చేపల కూర. ఎంతైనా కట్టెల పొయ్యి మీద వండుకున్న రుచి వేరే కదా. చాలా అంటే చాలా బాగుంది. ఇలాగే కట్టెల పొయ్యి మీద వీడియోస్ అవి ఏమైనా కావాలంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా వంటలు చేయండి కట్టెల పొయ్యి మీద, పల్లెటూరు వాతావరణం చూడాలనిపించిన ఆ వీడియోస్ కావాలన్నా సరే కింద చెప్పండి. మీరు కోరుకునే వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంతకు ముందైతే అందరూ కట్టెల పొయ్యి మీదే వండుకునేవాళ్ళు. ఇప్పుడు అంతగా ఎవరు కట్టెల పొయ్యి మీద అయితే వండట్లేదు. ఇప్పుడు అన్ని గ్యాస్ వచ్చేసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది కదా కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని వంట చేసుకుంటూ. అలాగా చాలా హ్యాపీ అనిపించింది. ఈలోపు వచ్చేస్తుంది రేపు కానీ గ్యాస్ వచ్చేస్తుంది. గ్యాస్ మీదే వంట వీడియోలు ఏమైనా ఉంటాయి. ఇలా కట్టెల పొయ్యి మీద కావాలన్నా సరే మీరు చెప్పండి, వీడియోస్ వేస్తే చేస్తాను. అంటే ఏ వీడియో చేయాలనే చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. వీడియో అయితే కొంచెం అటు ఇటు అవుతుంది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో వంట చేస్తున్నాను. అందుకోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.